ఎన్నెన్నో ఉంటాయి. లేదంటే పౌలు భక్తుని తీసుకుందాం, ఆయన రాసిన ఏ పత్రిక చదివినా ఆ సంఘములో ఉన్న లోటుని ఎత్తిపట్టి ఇది మీలో ఉండకూడదు, ఇది సరిచేసుకోండి అని ఎందుకు చెప్తున్నాడంటే, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉన్న ఆ జవాబును మీరు పట్టుకొనండి. ఎందుకోసం? మన శరీరము, మన ప్రాణము, మన ఆత్మ, ఈ మూడు ఆయన రాకడలో నిందారహితులుగా ఉండాలి, పరిశుద్ధపరచబడిన వారిగా ఉండి ఆయన ఉండే స్థలంలో మనం ఉండాలన్నదే దేవుని యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం. సో అది మీరు పట్టుకున్నట్లయితే దేవుణ్ణి ఎప్పుడు మీరు విడిచిపెట్టరు. దేవుని వాక్యాన్ని ధ్యానించటంలో ఉన్న మీరు వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు మీకు కలిగే 3 కనువిప్పులు ఏంటంటే, మొట్టమొదటిది, మీరు వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు 3 విషయాలు మీరు నేర్చుకుంటారు. ఏంటంటే, మొట్టమొదటిది ఏంటంటే, దేవుడు ఎంత మంచివాడు, ఎంత కృప కలిగిన వాడు, ఎంత మహిమ కలిగిన వాడు అనేది మీకు తెలుస్తుంది. ఇది మొట్టమొదటిది దేవుని విషయంలో. అలాగే రెండోది, మానవుడు ఎంత పాపపరితమై ఉన్నవాడు, అలాగే ఎంత స్వార్థపరుడైన వాడుగా మనిషి అనేది ఉన్నాడు అనేది బైబిల్లో వివిధ రకాల భక్తుల జీవితాల్లోంచి మనకి తెలియజేస్తూ ఉంటుంది. మూడోది, మనం బైబిల్ని చదువుతున్నప్పుడు మూడోదిగా మనకు తెలిసే విషయం ఏంటంటే, అపవాది మానవుల్ని ఎంతగా అబద్ధములో ఉంచి వారి జీవితాలని నాశనం చేస్తున్నాడనేది వాక్యాన్ని ధ్యానించినప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది. సో ఈ 3 విషయాలు మీరు బైబిల్ చదువుతున్నప్పుడు మీకు అర్థమవుతూ ఉంటాయి. కీర్తనలు చదివినప్పుడు దేవుడి గురించి తెలుస్తుంది. కొన్ని పత్రికలు చదువుతున్నప్పుడు మన జీవితంలో ఉన్న బలహీనతలు, మన పాపము, లేదంటే మన స్వార్థపరత్వం కానీ అలాంటివన్నీ బయటపడుతూ ఉంటాయి. మూడోది, అపవాది మనుషులని ఎలాగా మోసపరుస్తూ ఉన్నాడు, వాళ్ళ జీవితాలతో ఎలాగ ఆడుకుంటున్నాడు, వారిని అబద్ధములో ఉంచి వారి జీవితంలో వివిధ రకాలైన లోక ఆశల చేత వాళ్ళని నింపి వారి జీవితాలని, వాళ్ళ కుటుంబాలని ఎలాగ నాశనం చేస్తున్నాడు అనేది బైబిల్ని ధ్యానం చేయటం ద్వారానే మనకు అర్థమవుతుంది. మరి మిగతాలో లోకంలో ఉన్న ఏ విషయాలు మీరు చదివినా మనకి ఈ 3 విషయాలు మనకి తెలియవు మనకి. అందుకనే చాలాసార్లు మిమ్మల్ని ఎందుకు బైబిల్ చదవమంటామంటే, మనం ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నప్పుడు అపవాది వాడు ప్రయత్నాలు వేస్తూ ఉంటాడు. అలాగే మనము కొన్నిసార్లు చాలా స్వనీతిలో ఉంటాం. నేను రక్షణ సంఘం అనేది ఏంటిదంటే రక్షించబడిన పాపుల గుంపు. సంఘం అనేది ఎవరు? రక్షించబడిన పాపుల గుంపు. అన్యులు ఎవరే అంటే రక్షించబడని పాపుల గుంపు. ఈ రెండే తేడా. ఇక ఏ మతం, కులం, వర్గం ఏమి లేవు. మనము దేవుని కృపణ వలన రక్షణ పొంది సంఘంలో వచ్చి కూర్చొని ఆరాధిస్తున్నామంటే మనం అందరం ఒకప్పుడు పాపులమైన మనల్ని దేవుడు రక్షించి సంఘంలో తీసుకొచ్చి సహవాసంలో పెట్టాడు. ఇప్పుడు రక్షించబడిన ఈ పాపుల గుంపు ఏం చేయాలంటే, ఆయన రాకడలో మన శరీరము, ఆత్మ, ప్రాణము ఈ 3 నిందారహితంగా ఉండడానికి మనం ఏం చేయాలి? ఆయన వాక్యాన్ని ధ్యానం చేయాలి. వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం ఉండటానికి మన మనస్సుని సిద్ధపరచుకొని అట్టి రీతిగా ఉండటానికి మన ఆలోచనని వాక్యానుసారంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. రెండోది, ఒక నిజమైన విశ్వాసి అంటే ఇంతకుముందు కూడా చెప్పినట్టున్నాను, ఒక నిజమైన విశ్వాసి ఏం చేస్తాడంటే ఎల్లప్పుడూ పాపంతో పోరాడుతూ ఉంటాడు. అలా కాకుండా ఒక అపనమ్మకమైన విశ్వాసి ఏం చేస్తూ ఉంటాడంటే పాపంతో రాజీ పడిపోతూ ఉంటాడు. ఈ స్టేట్మెంట్ మీరు ఈరోజు మనం ధ్యానించబోయే అధ్యాయంలో మనం చూడబోతున్నాం. ఒక నిజమైన విశ్వాసి ఏం చేస్తాడు? పాపంతో పోరాడుతూ ఉంటాడు. అలాగే ఒక అపనమ్మకమైన విశ్వాసి ఏం చేస్తూ ఉంటాడంటే పాపాన్ని చాలా ఈజీగా తీసుకుని దానితో మమేకమై పాపంలో జీవిస్తూ ఉంటాడు. సో ఈ ఉదయకాలం ముందు మనము 1 కొరింథీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఈ అధ్యాయంలో మనం ఏం చూడబోతున్నామంటే క్రిస్టియన్ ప్యూరిటీ అండ్ ప్రిజర్వేషన్ అనే అంశాన్ని మనం చూడబోతున్నాం. అంటే క్రైస్తవుడిగా మనకి ఉండవలసిన పవిత్రత, అలాగే మన సంరక్షణ అనేది ఎలా ఉండాలి, సంఘములో ఉన్న విశ్వాసాలు అనేది ఎలా కలిగి ఉండాలని చెప్తూ ఉంటాడు. ఇందాక రేమ చెప్పినట్టుగా పౌలు భక్తుడు ఆయన ఒక్కొక్క సంఘములో ఉన్న లోటుపాట్లని వాటన్నిటినీ ఒక్కొక్క లెటర్లో రాస్తూ అది కూలంకషంగా, అది చిన్నదైనా సరే అది డీల్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన హెచ్చరిస్తూ అనేక పత్రికలను రాశాడు.
ఆ క్రమంలో ఈ 5వ అధ్యాయంలో ఈరోజు చూడబోతున్న అంశం కొంచెం మనకి సీట్ బెల్ట్ వేసుకోవడం అనిపిస్తుంది. కొంచెం ఈ అంశం కొంచెం జాగ్రత్తగా మనం విందాం. ఈ 5వ అధ్యాయంలో మొదటి 5 వచనాలు ఒకసారి నేను చదువుతాను. చదివిన తర్వాత మనం దీని ధ్యానంలోకి వెళ్దాం. నేను చదువుతున్నాను. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. జారత్వం అంటే ఏంటండి? జారత్వం అంటే వివాహానికి ముందే లైంగికమైన క్రియలు చేయటం. వివాహానికి ముందుగానే, వివాహం కాకుండా వివాహానికి ముందుగానే ఒక స్త్రీ పురుషులు లైంగికమైన క్రియని చేయటం, దాన్ని జారత్వం అంటారు. లేదంటే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఇమ్మొరాలిటీ అంటారు. సో మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. ఎవరిని ఉంచుకున్నాడంట? చెప్పాలందరూ, సిగ్గుపడద్దు. ఎవరిని ఉంచుకున్నాడు? తండ్రి భార్యను ఉంచుకున్నాడు. అట్టి జారత్వము అన్యజనులలోనైనను జరగదు. ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారే గాని మీరెంత మాత్రము దుఃఖపడి ఈలాంటి కార్యము చేసిన వానిని మీలో నుండి వెలివేసిన వారు కారు. నేను దేహము విషయమై దూరంగా ఉన్నను, ఆత్మ విషయమై సమీపముగా ఉండి మీతో కూడా ఉండినట్లుగానే ఇట్టి కార్యము ఈలాగు చేసిన వానిని గూర్చి ఇదివరకే తీర్పు తీర్చి ఉన్నాను. 4-5 వచనాలు. ఏమనగా ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించినట్లు మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వాణిని ఏం చేయాలంట? గట్టిగా చదవండి. ఎవరికి అప్పచెప్పాలి? సాతానుకి అప్పగించవలెను. ఇక్కడతో ఆపుతాం. ఇక్కడ మనం ధ్యానం చేద్దాం. ఈ 5 వచనాల్లో ఉన్న సారాంశం ఏంటంటే, ఇక్కడ ఒక జరగకూడని సంఘటన జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది ఇది? లోకంలో కాదు, సంఘములో, సంఘ విశ్వాసులలో. బైబిల్ హిస్టరీలో ఏమంటారంటే ఈ క్రియ జరిగించింది బహుశా అక్కడ ఉన్న ఒక నాయకుడే చేశాడు ఈ క్రియని. అక్కడ ఒక నాయకుడిగా ఉంటూ ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉన్న వ్యక్తే చేశాడు. కాబట్టి సంఘ విశ్వాసులు ఆ నాయకుడు చేస్తున్న దాన్ని ప్రశ్నించలేకపోయారు, ఊరకుండిపోయారు అనేది బైబిల్ వేదాంత పండితులు చెప్తూ ఉంటారు. మరొకటి ఏంటంటే, ఈ తన తండ్రి భార్యను అన్నప్పుడు ఈమె స్టెప్ మదర్ అయి ఉంటుంది. స్టెప్ మదర్ అంటే సవతి తల్లిని స్టెప్ మదర్ అంటారు. సో బహుశా వారి తండ్రి గారి మొదటి భార్య చనిపోయి ఉండొచ్చు, వృద్ధాప్యంలో ఉన్నాడేమో, మరొక స్త్రీని వివాహం చేసుకున్నాడేమో. నేను ఊహిస్తున్నాడంతే, నిజం కాదు, ఇలా ఉండొచ్చు. ఇంకొక ఆమెని, యవనస్తురాలుగా ఉన్న ఆమెని పెళ్లి చేసుకున్నాడేమో వాళ్ళ తండ్రి గారు. ఇప్పుడు ఏం చేశాడంటే ఈయన తన తండ్రి భార్యను ఉంచుకున్నాడు. జారత్వం అంటే ఇందాక చెప్పాను, వివాహానికన్నా ముందుగానే స్త్రీ పురుషుల కలయికని జారత్వం అంటారు. ఇమ్మొరాలిటీ, సెక్షువల్ ఇమ్మొరాలిటీ అంటారు. ఇది జరగకూడని సంఘటన ఎక్కడ జరిగిందంటే సంఘంలో జరుగుతోంది. ఆ సంఘంలో జరిగిన సంఘటనని వీళ్ళు ఏం చేయలేకపోయారంటే, అన్యజనులు కూడా జరగదంట. ఇప్పుడు మనం న్యూస్ పేపర్లో చూస్తే ఇంకా ఘోరమైన క్రియలు జరుగుతున్నాయి. అప్పుడు రాసిన సందర్భాల్లో ఆ వాక్యాన్ని రాసినప్పుడు ఇది అన్యజనుల్లో కూడా జరగదు, ఒకవేళ జరిగింది. ఇప్పుడు మీరేం చేయాలి? ఇట్లా ఉన్నప్పుడు కూడా సంఘటన మీరేం చేస్తున్నారంటే ఉప్పొంగుచున్నారంట. ఉప్పొంగుచున్నారే కానీ మీరు ఎంత మాత్రము దుఃఖపడి ఈలాంటి కార్యం చేసిన వారిని మీలో నుంచి వెలివేయలేదు. ఇక్కడ పాపము చేస్తున్న వ్యక్తిని ఎలా డీల్ చేయాలి అనే అంశాన్ని ఇక్కడ పౌలు భక్తుడు ఈ అధ్యాయంలో రాస్తూ ఉంటాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇలాంటి క్రియలు జరిగినప్పుడంట, ఇప్పుడు ఇటువంటి సంఘటన జరిగినప్పుడు సంఘములో జరిగే 2 క్రియలు జరుగుతాయంట. ఎప్పుడైతే ఇటువంటి పాపపు క్రియలు జరుగుతున్నప్పుడు మొట్టమొదటిగా సంఘములో ఏం జరుగుతుందంటే, ద టెస్టిమనీ ఆఫ్ బిలీవర్స్ ఈజ్ డ్యామేజ్ అవుట్ సైడ్ ద చర్చ్. ఇట్లా పాపములో ఉండి ఇలాగ జారత్వములో ఉండి ఒక నాయకుడు కానీ లేదా ఒక విశ్వాసి కానీ ఉంటూ సంఘానికి వెళ్తూ ఉన్నట్లయితే ఏం జరుగుతుందంటే, ఆ విశ్వాసులకి కానీ ఆ సంఘానికి ఉన్న సాక్ష్యం ఏమైపోతుంది? చెడిపోతుంది. ఇది
లోకం దృష్టిలో. రెండోది ఏం జరుగుతుందంటే ద ప్యూరిటీ ఆఫ్ బిలీవర్స్ ఈజ్ ఎఫెక్టెడ్ ఇన్సైడ్ ద చర్చ్. ఇలా ఊరకుండటం వల్ల ఏమవుతుందంటే సంఘములో ఉన్న విశ్వాసాల యొక్క పవిత్రత ఏమవుతుంది, అది చెడిపోతుంది. ఎందుకంటే ఎవరు దండించట్లేదు, ఎవరు నువ్వు చేస్తున్న తప్పని ఖండించట్లేదు, అలాగే ఊరుకుండిపోయారు. చాలా సందర్భాల్లో ఒక మాట ఉంటుంది, మాట్లాడాల్సిన సమయంలో మాట్లాడకపోవడం, మాట్లాడకూడని సమయంలో మాట్లాడడం రెండు ప్రమాదమే. ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు, మాట్లాడాల్సిన సమయంలో వీళ్ళు మాట్లాడట్లా, అడగట్లేదు. అక్కడ జరుగుతున్న పరిస్థితి వీళ్ళందరూ కాముగా చూస్తున్నారు, ఉప్పొంగుతున్నారంట. అరే పలానా వాడు తండ్రి భార్యను ఉంచుకున్నాడరా అని వీళ్ళు ఉప్పొంగుతున్నారు తప్పితే దానిని గురించి వాడు చేసిన వాడిని వెలేయట్లేదంట. ఇది అన్యజనుల్లో కూడా జరగదు. మనము పేపర్ తీస్తే చాలు ఎన్ని వింత ఇలాంటి ఘోరమైన క్రియలు కూడా జరుగుతాయా అనే సందర్భాలు కోకలని మనం చూసి ఉంటాం, చదివి ఉంటాం. భావి వరుస లేకుండా లైంగిక కోరికలు తీర్చుకోవడం కోసం మన దేశంలో ఒక ఇన్సిడెంట్ జరుగుతుండగానే అది మీడియా మొత్తం రాగానే, అది జరుగుతుండగానే కోర్టు తీర్పులు జరుగుతుండగానే ఎక్కడో మళ్ళీ మారుమూరు ప్రాంతంలో ఇంకో ఇన్సిడెంట్ జరిగింది అని మనము వెంటనే పేపర్లో మనం చూస్తున్నాం. ఇక్కడ ఎందుకు మన భారతదేశంలో ఇంతగా జరుగుతుందంటే మన శిక్షలు, మన భారతదేశంలో తప్పు చేసిన వాడికి శిక్షలు చాలా ఈజీగా ఉంటాయి, అనుకూలంగా ఉంటాయి, వెంటనే బయటకు రావడానికి. కొన్ని దేశాల్లో చాలా ఘోరంగా ఉంటాయి. వాడు దొరికాడంటే వ్యభిచారమందు లేని జారత్వంలో దొరికాడంటే రాళ్ళ కుట్టి చంపుతారు. ఇజ్రాయెల్ ధర్మశాస్త్రం ప్రకారం జారత్వంలో ఆ వ్యభిచారంలో పట్టబడిన ఆ స్త్రీని కానీ ఆ వ్యక్తిని కానీ దొరికితే నించోబెట్టి ఏం చేస్తారంటే రాళ్ళు ఇసురు కొడతారు, చచ్చేదా కొడతారు. మన పక్కనే ఉన్న చైనా అటు జపాన్ అటువైపు కూడా చాలా అరేబియా అటువైపు కూడా ఏం చేస్తారంటే తల నరికేస్తారు వ్యభిచారం చేసిన వాడిని. కానీ మన దేశంలోనే చాలా హుందాగా తిరుగుతూ ఉంటారు చేసి. సో అది వేరే విషయం అనుకోండి. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇటువంటి సంఘటనలు కనుక సంఘములో జరుగుతున్నట్లయితే ఇందాక చెప్పినట్టుగా సంఘమును గురించిన సాక్ష్యం లోకంలో చెడిపోతుంది. అలాగే సంఘములో ఉన్న విశ్వాసుల్లో పవిత్రత అనేది కోల్పోయి ఇది కామనే, ఇది చెయ్యొచ్చు అనుకుంటా, ఎందుకంటే దీని గురించి ఎవరు మాట్లాడట్లేదు, చేయొచ్చు అనుకుంటా, నేను కూడా చేయొచ్చు అనుకుంటా. మన సంఘంలో వివిధ రకాల వయసులు కలిగిన వారు ఉంటారు. యవనస్తులు ఉంటారు, మధ్య వయస్కులు ఉంటారు, వృద్ధులు కూడా ఉంటారు. ఇప్పుడు యవనస్తులకి ఏమైనా మెసేజ్ వెళ్తుంది, ఓకే అది ఎవరు అడగట్లేదు కాబట్టి అది కరెక్టే అనుకుంటా, కాబట్టి నేను కూడా చెయ్యొచ్చు అనే ఒక భావన యవనస్తుల్లో కలిగి అది ప్రేరేపించబడడానికి, చేయటానికి వారు ప్రేరేపించబడుతూ ఉంటారు. సో సంఘం అంటే మరలా చెప్తున్నాను, రక్షించబడిన పాపుల గుంపే. కానీ ఈ పాపులు అదే పాపములో కొనసాగితే వెలివేయాల్సిన సమయం అనేది ఖచ్చితంగా వస్తుంది. దాన్ని డీల్ చేస్తున్నాడు ఇప్పుడు పౌలు భక్తుడు. ఏ అంశాన్ని వదిలిపెట్టలేదు. బైబిల్లో మనం కావలసిన అంశాలన్నిటికీ కావలసిన సమాధానం బైబిల్ చెప్తుంది. సో ఇప్పుడు ఈ అంశాన్ని ఎత్తుపడుతూ ఏమంటున్నాడంటే ఒకసారి మనము ఆదికాండం 35వ అధ్యాయం 22వ వచనంలోకి వెళ్దాం. ఇక్కడ ఒక్క నిమిషం సిస్టర్, ఇది ఫస్ట్ టైం కాదు, ఇది బైబిల్లో ఇంతకుముందు కూడా ఒక జరిగిన ఇన్సిడెంట్. అది ఆదికాండం 35వ అధ్యాయంలో 22వ వచనంలో ఏం కనబడుతుందంటే, చదవండి సిస్టర్. ఇజ్రాయేలు ఆ దేశంలో నివసిస్తున్నాడు. యాకోబు అని ఉన్న వ్యక్తి ఇజ్రాయేల్గా పేరు మార్చబడినప్పుడు ఆ దేశంలో నివసిస్తున్నాడు. ఏమైంది ఇప్పుడు? రూబేను వెళ్ళి తన తండ్రి తన ఉపపత్ని అయిన బిల్హాతో శయనించెను. చాలు చూడండి, ఆ అంశాన్ని రాయకుండా ఉండవచ్చు. ఆ ఇజ్రాయెల్ ఆ దేశంలో ఉన్నాడని రాసి వదిలేచ్చు. కానీ ఏం జరిగింది? రూబేన్ ఏం చేశాడంటే, రూబేన్ ఎవరంటే లేయా కుమారుడు. ఈయన ఏం చేశాడంటే తన తండ్రి ఉపపత్ని, అంటే కాంకుబైన్ అంటారు. ఉపపత్ని అంటే ఒక భార్య ఉండగానే ఇంకో భార్యని పెళ్లి చేసుకుంటే, ఇంకో ఆమెను చేసుకుంటే ఆమెను ఉపపత్ని అంటారు. ఇప్పుడు ఈ ఉపపత్నితో ఎవరు వెళ్ళి చేశారంట, శయనించారంట, నిద్రించారంట? యాకోబు కుమారుడైన రూబేన్ ఏం చేశాడంటే వెళ్ళి ఆ ఉపపత్నితో నిద్రించను, శయనించను. అర్థం చేసుకోండి పెద్దవారుగా ఉన్నవారు. సో ఇది కూడా ఎక్కడ జరగకూడని సంఘటన ఇక్కడ కూడా ఈ కుటుంబంలో జరిగింది.
తండ్రి భార్యని ఉంచుకున్నాడు, వెళ్ళి సైనించాడు అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ బిల్హా ఎవరంటే రాహేలు యొక్క మెయిడ్ సర్వెంట్. అంటే రాహేలుకి సేవ చేసే ఆమెని లాబాన్ ఏం చేస్తాడు, యాకోబుకి ఈ రేషేలు ఏం చేస్తాడంటే పిల్లలు పుట్టకపోతే, రాహేలు పిల్లలకు పుట్టకపోతే కనీసం ఈమె ద్వారా నువ్వు పిల్లలు కానీ అని చెప్పి యాకోబుకి ఇస్తుందన్నమాట గిఫ్ట్గా. సో అలా పుట్టిన సంతానంలోంచి అలా వచ్చిన వల్ల రూబేన్ కూడా ఏం చేస్తాడంటే వెళ్ళి ఒక దినాన ఈ రాహేలుకి మెయిడ్ సర్వెంట్గాను అలాగే యాకోబుకి ఉపపత్నిగాను ఉన్న బిల్హాని ఆమెతో వెళ్ళి రూబేన్ ఏం చేస్తాడంటే నిద్రపోతాడనమాట. ఇది వాక్యం ఎందుకు ఈ సంఘటనలు కూడా రాసి పెట్టిందంటే వ్యక్తుల యొక్క ఆలోచన విధానం, మనిషి యొక్క పాప పతనావస్థితి ఎంత దురావస్థకి వెళ్ళిపోయిందో మనకు తెలియచేయటానికి కొన్ని సందర్భాలు ఇన్సిడెంట్ మనకు దేవుడు రాశాడు. వీటన్నిటిలో కూడా దేవుడి కృప ఎంత ఉన్నతమైనదో, మనము పాపులంగా ఉన్న మన మనస్తత్వం, మన ఆలోచన విధానం ఎంత దురావస్థలో ఉన్నదో మనకు తెలియచేయటానికి దేవుడు వీటిని రాశాడు. మనిషి ఎంత హీనమైన స్థితిలోకి వెళ్ళిపోతాడంటే తన కోరికలు నెరవేర్చుకోవటానికి అవతల తల్లె చెల్లె అనేది కూడా చూడకుండా అపవాది మనల్ని ఏం చేస్తూ ఉంటాడు, మన ద్వారా మన కోరికలను వాడి ఆలోచనలను నెరవేర్చుకోవడానికి మనల్ని పావులుగా వాడుకుంటూ ఉంటాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి ద్వితీయోపదేశకాండం 21:21 చూద్దాం. ద్వితీయోపదేశకాండం 21:21. ద్వితీయోపదేశకాండం 21:21లో అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతన్ని చావగొట్టవలను, అట్లు ఆ చెడుతనమును మీ మధ్య నుంచి పరిగ్రహించుదురు. అలాగే 22 వచనాలు చదవండి. 22 అధ్యాయం 21 వచనం 22 వచనం. వారు ఎలయనగా మీ మధ్య నుంచి పరిహరించెదరు. చూడండి, ఒక తప్పు చేస్తే దేవుడు పాత నిబంధనలో ఆ తప్పుని ఎలాగ పరిహరించాలో అనే దానికి జవాబు చెప్తున్నాడు. ఏం చేయాలంట, రాళ్ళు కొట్టిపెట్టి చంపాలి. ఆ పాపం చేసిన వాడిని, ఆ దుష్కార్యం చేసిన వాడిని, అది స్త్రీ అయినా పురుషుడైనా సరే వారిని చంపాలి. ఇక పౌలు భక్తుడు ఇక్కడ ఏమంటున్నాడు, చంపమలంట్లా ఏమేమంటున్నాడు, వెలివేయమంటున్నాడు. ఆ దుష్కార్యము అన్ని జనుల్లో కూడా ఎవరు చేయరు, మీరు చేశాడు ఒకడు. ఆ చేసిన వాడిని మీరు సమర్థిస్తూ ఊరకనే ఉండిపోయారు. వెలివేయాల్సింది పోయి వాడిని బయటికి పంపించాల్సింది పోయి మీరేం చేస్తున్నారంటే ఊరకనే ఉన్నారు, సమర్థిస్తున్నట్టుగా ఉన్నారని చెప్పి ఈ పాత నిబంధనలో వచనాలు మనం చూసినట్లయితే దేవుడు పాపిని క్షమిస్తాడు కానీ పాపాన్ని మాత్రం ఎప్పుడు క్షమించాడు పిల్లరా. ఆయన టాలరేట్ చేయలేదు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు పాపముతో కలిసి ఆయన జీవించలేడు. అందుకనే మానవులకి గుణపాఠం చెప్పడానికి ఆయన 10 ఆజ్ఞలతో పాటు మనుషుల జీవితాల్లో వివిధ రకాల సందర్భాల్లో మానవులు తప్పు చేసినప్పుడు శిక్ష కఠినంగా ఉండాలి అని చెప్పి ఏం చేశాడంటే వాళ్ళని రాళ్లతో కొట్టమని చెప్పి ద్వితీయోపదేశకాండంలో రాయబడిన ఆ అంశాల్లో మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే అదే 22 అధ్యాయంలో 30 వచనం చూడండి ఒకసారి. ఒకడును తన తండ్రి భార్యను పరిగ్రహింపనకూడదు, విప్పదగిన కోకను విప్పకూడదు. తండ్రి విప్పదగిన కోకను కొడుకు విప్పకూడదు. అంటే ఏం జరిగింది, ఏం చెప్తున్నాడంటే నీ తండ్రి భార్యను ముట్టుకోకూడదు. వాళ్ళ ప్రైవసీని మనము అసలు వెళ్ళకూడదు. నీ తండ్రి భార్యతో నువ్వు సైనించకూడదు, ఆమెను ముట్టకూడదు, ఆమె కోకను నువ్వు విప్పకూడదు అని పాత నిబంధనలో దేవుడే తనంతట తానే తన నోటి మాటతో పలికిన మాట అన్నమాట. సో ఇక్కడ నాకు తెలిసి ఈ 1 కొరింథీయులో ఉన్న సంఘస్థులు మేబీ పాత నిబంధనలో ఉన్న ఈ అధ్యాయాలని, ఈ ద్వితీయోపదేశాలను కూడా చదివి ఉండొచ్చని అనుకుంటున్నాను. ఒకవేళ చదివి ఉండుంటే ఈ వచనాన్ని కూడా వారు చదివే ఉండుంటాడు. నాయకుడిగా ఉండుంటే వాళ్ళకి వాక్యం చెప్పాలంటే, వాళ్ళని దేవుని మార్గంలో నడిపించాలంటే ఖచ్చితంగా ఈ వచనాలను ఆయన ధ్యానించే ఉండుంటాడేమో అనుకుంటున్నాను. సో
తండ్రి విప్పదగిన కోకను కొడుకు విప్పకూడదు. సో ఇది చాలా దుష్కరం జరుగుతుంది ఇక్కడ. సో అందుకని పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, మనము 2వ వచనంలో చూడండి, ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారే కానీ మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యం చేసిన మీలోని వెలివేయాలి. ఇక్కడ ఇలాంటి కార్యం జరుగుతున్నప్పుడు అంటే మనం చేయాల్సింది ఏంటంటే చింతపడాలి, దుఃఖపడాలంట. మనము ఆ వ్యక్తి పాపములో ఉన్న వ్యక్తి గురించి మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో అంగలార్చాలి, విజ్ఞాపన చేయాలి. విజ్ఞాపనతో పాటు అంగలారుస్తూ చేయవలసిన 2వ కార్యం ఏంటంటే ఆ వ్యక్తిని వెలివేయాలి. ఎలా వెలివేయాలో చెప్తున్నాడు. ఇప్పుడు కింద చూద్దాం. యేసు ప్రభు వారు చెప్పిన మాటల్లో నుంచి ఒకసారి మనం చూద్దాం. ఒక వ్యక్తి కనుక సంఘములో, ఇక్కడ మనకి వ్యభిచారము, జారత్వము, తండ్రి భార్యతో శయనించట అనే ఒక ఉదాహరణ చెప్పి ఇక్కడ మనకు చెప్తున్నాడు. ఇలాంటివి సంఘంలో వేరే వేరే జరుగుతూ ఉండొచ్చు విశ్వాసుల జీవితాల్లో. ఇప్పుడు ఆ వ్యక్తి కనుక పాపంలో ఉన్నట్లయితే ఎలా డీల్ చేయాలని చెప్తున్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 15 నుంచి 20 వరకు ఉన్న వచనాల్లో ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త, నేను కూడా తీస్తున్నాను, ఒక్క నిమిషం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 15 నుంచి 20 వరకు ఉన్న వచనాలు. మరియు నీ సహోదరుడు అంటే ఎవరండి? తిరిగి రక్షించబడి మారు మనసు పొంది సంఘములో మనందరితో కలిసి ఉంటున్న సహోదరుడు నీ ఎడల తప్పిదం చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతనిని గద్దించాలి. ఏం చేయాలి? మొట్టమొదటిగా ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించాలి. ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, ఒకవేళ ఒక విశ్వాసి సంఘములో తప్పులో ఉన్నట్లయితే, పాపంలో ఉన్నట్లయితే, వాక్యానికి విరుద్ధమైన క్రియలు చేస్తున్నట్లయితే, సంఘముగా మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే, ఒకవేళ సంఘ పెద్దలుగా ఉన్నవారు, ఆత్మీయ పరిపక్వతలో ఉన్నవారు, సంఘ నాయకులు కానీ, వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నవారు కానీ, మొట్టమొదటిగా ఆ సహోదరిని ఏం చేయాలి? ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించాలి. గద్దించడం అంటే అతన్ని వాక్యపు లోతుల్లోని చూపించి ఇలా ఉండడం మంచిది కాదు, చేయటం మంచిది కాదు, మనం ప్రాణముతో, నేను అనుకుంటాను. ఇంకోటి గమనించండి, ఈ కొరింథీ సంఘస్థులు ఏమని భావించి ఉంటారంటే, దేహముతో ఎటువంటి పాపాలు చేసినా అది ఆత్మకు అంటదు కాబట్టి, ఇంక నేను రక్షించబడ్డాను కాబట్టి, ఇక నేను ఎటువంటి పాపాలు చేసినా నాకు ఏం కాదు, నేను ఎలాగైనా జీవించవచ్చు అని భావించుంటారు. కాబట్టి ఈ పాపం చేసిన వాడిని ఏం చేశారు? వీళ్ళు టాలరేట్ చేస్తున్నారు, సహిస్తున్నారు. కానీ శరీరంతో పాపం చేస్తే అంటే దేనికి? ఆత్మకి, మన మనస్సుకే. అందుకనే కదా మనము చాలా సందర్భాల్లో దావీదు నేను పాపం చేశానని ఒప్పుకుంటున్నాడు. నేను నా తల్లి గర్భంలో నుంచే నేను పాపిగానే జన్మించాను. నేను ఎప్పుడైతే ఆ బెత్షెబాతో పాపం చేసినప్పుడు, తన శరీరంతో పాపం చేసినప్పుడు మనసు మదన పడిందా లేదా? తన ఆత్మ కలవరం చెందిందా లేదా? సో శరీరము, ఆత్మ, ప్రాణము ఈ 3 ఏకమై ఉన్నాయి. వీటిని వేరు చేయలేం. శరీరంతో చేసిన క్రియలను బట్టే దేవుడు ఒక దినాన్ని ఏం చేయబోతున్నాడు? మనకి తీర్పు తీర్చబోతున్నాడు. సో వీళ్ళు ఏమని భావించుంటారంటే, నా శరీరము నశించిపోయేది కాబట్టి దీంతో నేను ఏదైనా చేసేయచ్చు, ఏదైనా చూసేయచ్చు, ఏదైనా నేను వినేయచ్చు అని అనుకున్నట్లయితే మనము తప్పులో ఉన్నట్టే. ఏదైతే చూస్తున్నామో మన మనసులోనికి వెళ్ళి మనల్ని చేయటానికి ప్రేరేపించేదిగా మన ఈ పంచేంద్రియాలే మనము వాడుకుంటూ ఉంటాం. అవునా కదా? ఈ 5 సెన్సెసే దీంతో చూసింది, విన్నది, మనము మాట్లాడింది, మనం తాకింది, మనం రుచి చూసింది, ఇవే మనల్ని ఇతరుల పట్ల ఎలా ప్రతిస్పందించాలో, దానికి ప్రతిస్పందించాలో మనకి నేర్పుతూ ఉంటుంది. ఇప్పుడు మొట్టమొదటిగా ఏమన్నాడంటే, ఒంటరిగా ఉన్నప్పుడు తీసుకెళ్ళి గద్దించాలన్నాడు. ఓకే. రెండోది, అతన్ని గద్దించు, అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటాం. రెండోది ఏం చేయమంటే, అతడు వినని ఎడల రెండోది ఏం చేయాలంటే, 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరిద్దరిని వెంట పెట్టుకొని అతని యుద్ధానికి పొమ్ము. అతడు వారి మాటయు వినని ఎడల, ఇప్పుడు రెండోది ఏం చేయాలంటే 2-3 తీసుకెళ్ళి మాట్లాడాలంట. మూడోది ఏం చేయమంటున్నాడంటే, వారి మాటయు వినని ఎడల ఆ సంగతి ఎవరికి చెప్పాలంట? సంఘం అంటే మనము, విశ్వాసుల కూడిక, విశ్వాసుల కలయిక, సంఘానికి చెప్పాలి. అతడు సంఘపు మాటయు వినని ఎడల అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము, అంటే వాడిని వెలివేసేయండి, ఇంకా బయటికి తోసేయండి అని చెప్తున్నాడు అనమాట. యేసు ప్రభువారు చెప్పారు. ఇప్పుడు ఒక విశ్వాసి గనక
రక్షించబడిన వారి గురించి చెప్తున్నాడండి. బయట ఉన్న వారి గురించి మనకు పట్టనవసరం లేదు. సంఘములో ఉన్నవారు ఎలాగ ఉండాలనే విషయం చెబుతూ యేసు ప్రభు వారు చెప్పినట్టుగా మొట్టమొదటిగా ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించాలి. రెండోది వాడు ఒంటరిగా చెప్పినప్పుడు వినట్లేదు. ఇప్పుడు సంఘములో వాక్యంలో బాగా పరిపక్వతలో ఉండి పెద్దలుగా నియమించబడిన వారు వెళ్ళి ఏం చేయాలంటే వారి మధ్యలో అతన్ని గద్దించడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు కూడా వినకపోతే ఎవరికి చెప్పాలంట? సంఘం మధ్యలోనే పలానా వాడు పాపం చేస్తున్నాడు, వాడు ఇలాంటి నీచమైన క్రియలు చేస్తున్నాడు కాబట్టి వాడిని బాహాటకంగా మనం ఏం చేయాలంటే అందరి మధ్యలో కూర్చోబెట్టి ఆ వ్యక్తితో మాట్లాడాలి. అప్పుడు కూడా వినకపోతే చివరికి ఏం చేయమన్నాడు? వాడిని సాతానికి అప్పచెప్పము అని పౌలు మాటలు మనం చెప్పొచ్చు. ఇందాక మనం చదివాం కదా 5వ వచనంలో, అట్టి వాణిని ఎవరికి అప్పచెప్పాలంట? సాతానికి అప్పగించవలను. ఇక్కడ సాతానికి అప్పగించవలను అనే మాటకి అర్థం ఏంటంటే ఈ లోక రాజ్యం అంతా సాతాను చేత ఏలబడుతుంది. మనమందరము సాతాను రాజ్యంలో నుంచి దేవుని రాజ్యంలోనికి మరల్చబడి ఆయన రాజ్యంలో దేవుని బిడ్డలుగా తిరిగి జన్మించాం. ఇప్పుడు సాతానికి అప్పచెప్పడము అంటే ఏంటంటే వాడు ఇక ఈ కింద శరీరేచ్ఛలో అన్నాడు చూడండి 4వ వచనంలో, ఏమనగా ఎవరైనా యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలో నశించబడినట్లు. అంటే ఇప్పుడు ఏమవుతాడంటే సాతానుకు అప్పచెప్పబడితే ఇప్పుడు వీడిలో ఈ లైంగిక సంబంధమైన కోరికలు మరింతగా రేకెత్తించబడి వాడు అనేకమైన వారిని ఇక ఎక్కడ వాడికి అంతం ఉండదన్నమాట. ఇక అపవాది చేత నియంత్రించబడుతున్నప్పుడు మనకి బైబిల్లో కూడా కొత్త నిబంధనలో యేసు ప్రభువు ఒక మాట అంటారు, ఒకడు రక్షించబడినప్పుడు వాడిలో దురాత్మ వెళ్ళిపోయిన తర్వాత నీటిగా శుభ్రంగా ఉన్న తర్వాత వాడు గనక మరలా అటువంటి క్రియలు చేస్తే ఏమైంది? ఇప్పుడు ఎన్ని ఆత్మలు వస్తాయి? 7 మరి చెడ్డవైన 7 దురాత్మలు వచ్చి వాడిని పట్టుకొని ఇక వాడి జీవితాన్ని నాశనం చేస్తాయి. సో అందుకని వాడు ఎప్పుడైతే దేవుని సంఘములో నుంచి, దేవుని సంఘం అనగా దేవుని కాపుదల, ఆ సహవాసంలో ఏముంటుందంటే కాపుదల ఉంటుంది. ఆ సహవాసంలో ఏముంటుందంటే ఒకరికొకరు పురుకొల్పుకోవడం ఉంటుంది. ఎప్పుడైతే ఆ సహవాసం అనే పురుకొల్పుకొనే ఆ సంరక్షణలో నుంచి ఆ పవిత్రతలో నుంచి ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోతాడో ఇప్పుడు ఎవడు పట్టుకుంటాడంటే అన్ని అపవాది పట్టుకుంటాడు. మీరు చాలామంది మీరు చూసే ఉంటారు, కొంతమంది దేవుని రాజ్యంలో నుంచి తిరిగి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందంటే వాళ్ళ పరిస్థితి వారి మొహములోనే ఆ చీకటి సంబంధమైన క్రియలు కనబడుతూ ఉంటాయి. అపవిత్రాత్మ వాడిని పట్టి పీడిస్తుంటాం మనం చూస్తూ ఉంటాం. సో ఎప్పుడైతే దేవుని రాజ్యములో నుంచి అపవాది రాజ్యంలోనికి వెళ్ళంగానే ఇక అధిపతి ఎవరంటే సాతాను రాజ్యానికి అపవాది వాడే కాబట్టి ఆయన జీవితాన్ని ఏలుతూ ఉంటాడు. సో ఒకరు చెప్పారు వినలేదు, 2-3 సాక్షులు చెప్పారో వినలేదు, సంఘమంతా చెప్పింది వినలేదు, ఇక వాడిని అపవాదికి విడిచిపెట్టండి. ఈ ఉద్దేశం ఏంటయ్యా అంటే సాతానికి అప్పగించడంలో ఉద్దేశం ఏంటో చెప్తున్నాడు 4వ వచనంలో. ఏలయనగా ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షించబడాలి. యేసు ప్రభు వారు వచ్చినప్పుడు వాడి ఆత్మ రక్షించబడాలంటే మొదటగా ఏమవ్వాలంట? వాడిలో ఉన్న శరీరెచ్చలు నశించున్నట్లు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీరు నా ఆత్మయు ప్రభు అయిన యేసుక్రీస్తు బలముతో నేను వస్తాను. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఈ వ్యక్తిని ఏం డీల్ చేయాలని చెప్తున్నాడు చూడండి. యేసుక్రీస్తు నామంలో ఉన్న సంఘంగా ఉన్న మీరు ఈ కొరింథీ రాస్తున్న పత్రిక రాస్తున్నప్పుడు ఈయన ఎఫ్ఎస్సిలో ఉన్నాడు. ఈయన ఇక్కడ లేడు, ఒంటరిగా ఇక్కడ ఈ సంఘంలో లేడు. అందుకని చూడండి మొదటి వచనంలో, మీలో జారత్వం ఉన్న సంగతి కలదు, మీలో ఒకడు తన తండ్రి బాంచు ఉంచుకున్నాడట. అంటే ఈయనకి వ్యక్తిగతంగా ఈ విషయం తెలియదు, ఎవరో తెలియజేశారు. ఇప్పుడు ఈయన ఎక్కడో ఎఫ్ఎస్లో ఉన్నాడు. ఈ కొరింథీలో ఉన్న సంఘంలో ఉన్న విశ్వాసులారా మీరేం చేస్తారంటే ఈ వ్యక్తి విషయంలో యేసుక్రీస్తు నామములో మీరును నా ఆత్మ ఎలా వస్తుంది? మన ప్రభువు అయిన యేసుక్రీస్తు బలముతో నేనేం చేస్తానంటే నా ఆత్మతో కూడా మీ మధ్యలో వచ్చి నేను ఉంటాను. ఇప్పుడు ఏం చేయాలి? కూడి వచ్చినప్పుడు అంటే సంఘముగా మీరందరూ కూడి వచ్చినప్పుడు ఏం చేయాలంటే అట్టి వాణిని సాతానికి అప్పచెప్పాలి. అంటే వాడు రక్షించబడాలి. బయటికి వెలివేయటంలో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీడు ఇప్పుడైనా బయటికి తోలివేశారా బాబు నన్ను, నేను మరింత ఘోరమైపోయింది నా పరిస్థితి అని వాడు మనోనేత్రాలు వెలిగించబడి కనీసం అప్పుడన్నా వాడు బుద్ధి తెచ్చుకొని మరలా వాడు శరీరేచ్ఛలను విడిచిపెట్టి మరలా మారు మనసు పొంది ఆత్మ రక్షించబడేలాగా అవుతుంది. కాబట్టి మీరేం చేయాలంటే ఊరకుండద్దు, మాట్లాడండి, అడగండి ఆ విషయాన్ని. సంఘస్థులారు మీరు అడగండి,
అలాగే సంఘ కాపర్లు మీరు అడగండి, అయినా కూడా వాడు మాట వినట్లేదు కొండి, వాడిని బయటకు తోసేయండి. తోసివేయటంలో ఉద్దేశం ఏంటంటే వాడు ఆత్మ రక్షించబడాలి, వాడు శరీరేచ్ఛలు విడిచిపెట్టాలి. సిగ్గు వచ్చి కనీసం అరే నేను ఇలాంటి పని చేశాను, ఎవరు అన్ని జనులు కూడా ఇలాంటి పని చేయరు అని వాడు మనోనేత్రాలు వెలిగించబడి అప్పుడన్నా వాడు మరలా దేవుని సన్నిధికి వచ్చి పశ్చాత్తాపడి మారుమనసు పొంది ఆయన రాకడలో వాని ఆత్మ రక్షించబడినట్లుగా మనం ఏం చేయాలంట, ఈ కార్యాన్ని చేయాలి. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే చెప్తున్నాడు. ఈ అంశాన్ని తీసుకొని పౌలు భక్తుడు. అలాంటివి సంఘాల్లో కోకొల్లలు ఉన్నాయి, పేరుకి అది ఉంది. తర్వాత చెప్తాడు ఏమున్నాయో చెప్తాడు చూడండి. ఇప్పుడు మీరు అతిశయించుట మంచిది కాదు, అతిశయించుట మంచిది కాదు. పులిసిన పిండి, ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నాడు ఎలాగా ఇది జరిగిద్దంటే ఒక ఉదాహరణ చెప్తున్నాడు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులిజేయనని మీరు ఎరగరా? మీరు పులిపిండి లేనివారు కనుక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. అంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కపటమును సత్యమును పులియని రొట్టెలతో పండుగ ఆచరింతము. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తున్నాడు. ఇప్పుడు ఈ పులియని రొట్టె అంటే ఇంతకుముందు కూడా మనం ఒకసారి ధ్యానం చేసాం. మనము చాలా బేకరీల్లో మీరు బ్రెడ్ని కానీ వాటిని చూసినట్లయితే అది పొంగడానికి ఏం వేస్తారు అందుట్లో మీ ఇళ్ళల్లో? ఈస్ట్ లేదంటే బేకింగ్ సోడా. ఆ బేకింగ్ సోడా పౌడర్ వేసినప్పుడు ఏమవుతుంది, అది ఉబ్బిద్ది అన్నమాట. సో సర్వసాధారణంగా యూదులు ఏం చేస్తారంటే వాళ్ళు ఈ పస్కాను ఆచరించినప్పుడు పులి అని రొట్టెలను మాత్రమే తినాలి. అంటే పొంగని తినకూడదు, పొంగిన వాటిని తినకూడదు. అలా చపాతీలాగా చేసి ఉంటారు కదా, మీకు అర్థం కూడా చెప్తాను. చపాతీ ఎలాగైతే పొంగకుండా అలా ప్లెయిన్గా ఉంటుందో అలాంటి రొట్టెలను మాత్రమే తినాలి. కానీ ఎప్పుడైతే ఈ ఈస్ట్ని ఈ బేకింగ్ సోడాని వేసినప్పుడు ఏమవుతుంది, అది పొంగిద్ది. అది ఎంత వేస్తాం మనం? వేస్తామా? చిటికెడు వేస్తాం. అటువంటి చిటికెడి ఈస్ట్ని లేదంటే బేకింగ్ పౌడర్ ఎలాగైతే దాన్ని పులేసేలాగా చేస్తుందో ఒక వ్యక్తి ఇటువంటి పాపం చేసే వ్యక్తి గనక ఆ సంఘంలో ఉంటే ఏమైపోయింది? అండ్ ఈవిల్ కంపెనీ కరెక్ట్స్ ద గుడ్ హ్యాబిట్. అంటే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అని తర్వాత అధ్యాయంలో రాస్తాడు ఈయన. సో ఒక వ్యక్తి కనుక మనం టాలరేట్ చేస్తూ ఆ వ్యక్తి చేస్తున్న పాపాన్ని అలాగే నిమ్మకు నీరుతున్నట్లుగా ఏం మాట్లాడకుండా అలాగే ఉన్నట్లయితే అది ఆ ముద్దంతటిని పులియబెట్టేస్తుంది, ఉప్పొంగేలా చేస్తుంది. కాబట్టి ఆ వ్యక్తిని బట్టి సంఘమంతా అపవిత్రతలోకి వెళ్ళిపోయింది. ఇది ఎవరు అడగట్లేదు కాబట్టి ఎవరికి ఇష్టానుసారమైన జీవితాన్ని వారు జీవిస్తారు. సంఘము దానికోసం క్రీస్తు తన ప్రాణాన్ని పెట్టలేదు. ఇందాక మనం చూసాం, శరీరం ఎవరంట? మనం. శిరస్సు. ఇప్పుడు నీ శరీరాన్ని బట్టి నువ్వు ఎవరా అని చెప్తారా, నీ తలను బట్టి నువ్వు ఎవరని చెప్తారా? తలను బట్టి ఆ పలానా వ్యక్తిని గుర్తుపడతాం, అంతే కదా. ఇప్పుడు అందుకనే పౌలు భక్తుడు ఏమన్నాడంటే, శరీరం నాది, తల ఆయన కాబట్టి, యేసుప్రభు వారు కాబట్టి, ఇక జీవించినను నేను కాదు. ఇప్పుడు ఎవరు చూస్తారు? ఇప్పుడు నా శరీరం, నా తల లేచిపోయింది అనుకోండి, క్రీస్తు శిరస్సును పెట్టుకున్నా. ఇప్పుడు ఎవరు చూడాలి నాలో? క్రీస్తుని పిలవాలను. అంటే అటువంటి జీవితాన్ని నేను జీవించేదిగా ఉన్నప్పుడు నా జీవితం ఆయనకి ఇష్టమైనదిగా, ఇంపైనదిగా నా జీవితం జీవించడానికి నేను ఒక సిద్ధ మనస్సును కలిగి ఉండాలి, ఒక డిటర్మినేషన్ నా మనస్సులో ఉండాలి. ఇక నేను కాదు నాలో ఉండేది, నాలో క్రీస్తు జీవిస్తున్నాడు. క్రీస్తు కొరకు, క్రీస్తు వలె ఈ లోకంలో నేను జీవించాలి. సో అటువంటి జీవించడానికి చేస్తున్న ప్రయత్నంలో అపవాది ఈ జారత్వాన్ని తీసుకొస్తాడు. అలాగే కింద చూడండి, 9వ వచనం చూడండి. జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటేని, అయితే ఈ లోకపు జారులతోనైనను లోబులతోనైనను దోచుకొని వారితోనైనను విగ్రహారులతోనైనను ఏమాత్రం సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకములో నుండి వెళ్ళిపోవలసింది కదా. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు, రక్షించబడిన వాడు ఎవడెవడైనను జారుడు కానీ లోబి కానీ, లోబి అంటే ఏంటండి? పిసినారితనం, ఇవ్వటానికి మనసు రాకుండా, చెయ్యి రాకుండా ఉండేవాడు, విగ్రహారాధికుడుగా కానీ, తిట్టిబోతుగా కానీ, త్రాగుబోతుగా కానీ, దోచుకున్నవాడుగా కానీ అయ్యున్న ఎడల అట్టి వానితో సాంగత్యము చెయ్యకూడదు.
భుజింపును కూడదని మీకు రాయిచున్నాను. ఉదాహరణకి ఫస్ట్ అది చెప్పాడు. ఇక ఇటువంటి చేసే వారితో కూడా ఏం చేయకూడదంట, సాంగత్యం చేయకూడదు, వారితో భోజనం చేయకూడదు. వారిని ఏం చేయమంటున్నాడు, వెలివేసేయమంటున్నాడు. వెలివేయటంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాడికి మళ్ళా గుణపాఠం నేర్పాలని. వాడికి శిక్షిస్తే కనీసం అప్పుడన్నా బుద్ధి తెచ్చుకొని వాడు చేస్తున్న ఈ హీనమైన క్రియలను విడిచిపెట్టి మరలా దేవుని సన్నిధిలోనికి వచ్చి వాని ఆత్మ రక్షించబడాలనేది ఉద్దేశం. ఒకసారి 1 తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం చూడండి ఒకసారి. 1 తిమోతి 5:20. ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయువానిని అందరి ఎదుట గద్దింపాలి. అది ఉద్దేశం. ఎందుకు గద్దించటంలో ఉన్న ముఖ్య ఉద్దేశం అంటే వాడు మిగతా వాళ్ళు భయపడి అరే వాడు చేస్తున్న తప్పుని ఖండిస్తున్నారు, వీరు మనము తప్పు చేయకూడదని వారు భయపడినట్లుగా మనం ఏం చేయాలంటే అందరి ఎదుట గద్దించాలంట. సో గద్దింపులో ఉన్న ప్రాముఖ్యం ఉద్దేశం ఏంటంటే ఇతరులు కూడా ఆ తప్పును చేయకుండా, ఆ పాపాన్ని చేయకుండా వారు వెనుక తగ్గి వారు భయపడి దేవుని వాక్యానికి లోబడేలాగా చేయటమే ఈ ప్రాముఖ్యమైన ఉద్దేశం. ఇక్కడ మనము కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5 నుంచి 10 వరకు ఉన్న ఒక వచనాలు మనం చూద్దాం ఒకసారి. శరీరెచ్చలు నశించబడ, అక్కడ శరీరెచ్చల గురించి రాస్తుంటాడు. ఒక్కసారి మనం చూద్దాం. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5 నుంచి 10 వరకు ఉన్న వచనాలు. కావున భూమి మీదనున్న మీ అవయవములను అని చెప్తూ ఏమంటున్నాడు, అనగా అవయవములో ఏమి ఉంటాయంటే చెప్తున్నాడు చూడండి. జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. చాలు. ఇక్కడ అలాగే 1 తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 3 నుంచి 7 వరకు వచనాలు చూడండి. 1 తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 3 నుంచి 7 వరకు ఉన్న వచనాలు. మీరు పరిశుద్ధులు అగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటములను ఎట్లాగూ కాపాడుకొనవలెను అది ఎరిగియుండుటయే దేవుని చిత్తం. ఇప్పుడు దేవుని చిత్తం ఏంటంటే నా శరీరాన్ని నేను ఎలాగ కాపాడుకోవాలి, నా ఆత్మను నా ప్రాణమును ఎలాగ పవిత్రతకు నేను అప్పగించుకోవాలని తెలుసుకోవటమే దేవుని చిత్తం. సో మొట్టమొదటి మనం చదివాం 1 తెస్సలోనికి రాసిన పత్రికలో పౌలు భక్తుడు ఈ పత్రికలు రాయటంలో ఉన్న ఉద్దేశం ఏంటి, ఆయన రాకడలో మన ప్రాణము, ఆత్మ, దేహము నిందారహితులుగా ఉండాలనేదే దేవుని యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ప్రియులరా. సో ఎందుకు పౌలు భక్తుడు ఈ అంశాలను కూడా మనకి తెలియజేస్తున్నాడంటే సంఘములో నాయకులు నేను ఈ పట్టణంలోనే నేను చూశాను, జారత్వం కాదు వ్యభిచారంలో ఉన్న తనకు భార్య ఉండగానే ఇంకొక భార్యతో కాపురం చేస్తూ పరిచర్య చేస్తున్న కాపురలు నేను చూశాను. సంఘ పెద్దలుగా ఉన్న వారిని చూశాను. అటువంటి వారిని సంఘం సహిస్తూనే ఉంది, మాట్లాడకుండా. అంటే దట్ మీన్స్ ద పాస్టర్ ఈజ్ సేయింగ్, ద చర్చ్ ఈజ్ సేయింగ్, ఆ సంఘం ఏం చెప్తుందంటే, ఆ సంఘ కాపురం ఏం చెప్తున్నాడంటే యూ కెన్ డూ ఇట్, మీరు చెయ్యొచ్చు అనే ఒక ఇండైరెక్ట్ మెసేజ్ని పంపిస్తున్నారు. అది అన్యజనుల్లో కూడా జరగని సంఘటన. అటువంటి హేయమైన క్రియలు జరుగుతుండగా సంఘం మిన్నట్టుకుంటూ ఇంకా ఊరకుండే ఉంటున్న సంఘాలు కోకొల్లలు ఉన్నాయి ప్రియులరా. అది కేవలం ఒక ఉదాహరణకి చెప్తున్నాడు. ఇప్పుడు 11వ వచనంలో మనం చదివినట్టుగా సహోదరుడైన వాడు ఎవడైనా సరే అటువంటి క్రియలు మనలో ఉండకూడదు. ఒకవేళ ఉన్నట్లయితే వాటిని డీల్ చేయండి, వాటిని సరిదిద్దమని చెప్పి పౌలు భక్తుడు మనకు చెప్తున్నాడు. మనము వెలివేయబడటలో ఉన్న ముఖ్య ఉద్దేశాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. మనము వెలివేయబడి లోకముతో మమేకమై దేవుని ఉగ్రతకు పాత్రలయ్యే కన్నా నాకు బుద్ధి వచ్చింది, నేను తప్పు చేశాను అని తన మనస్సాక్షి గద్దించినప్పుడు తిరిగి వచ్చినప్పుడు ఆ సహోదరిని ఖచ్చితంగా సంఘము
చేర్చుకోవాలి. అది కూడా ప్రాముఖ్యమైనది. వెలివేసినప్పుడు ఎంత ముఖ్యమైనదో ఆ వ్యక్తి తిరిగి వచ్చి నాకు బుద్ధి వచ్చింది, నేను మరలా పాపం చేయను, అటువంటి క్రియలు నేను చెయ్యను, ఇటువంటి శరీర క్రియలను నేను విసర్జించి మరలా నా శరీరాన్ని, నా ప్రాణమును, నా ఆత్మను దేవునికి ఆలయంగా నేను జీవిస్తాను అని చెప్పి ఎప్పుడైతే ఆ వ్యక్తి పశ్చాత్తాపడతాడో సంఘం ఎదుట, ఆ వ్యక్తిని మరలా సంఘములోనికి ఆహ్వానించాలి. ఇది సంఘం యొక్క క్రమం. సో ఒక ఇష్యూ రైజ్ అయినప్పుడు ఎలా డీల్ చేయాలో దేవుడు చెప్పాడు. అలాగే ఆ వ్యక్తిని డీల్ చేసిన తర్వాత ఆ వ్యక్తిని ఎలాగా తన ఆత్మ రక్షించబడాలో పౌలు భక్తుడు చెప్తున్నాడు. చివరిగా మనము 6-8 వచనాల్ని మనం చూసాం కదా. 9 నుంచి 13 వరకు వచనాలు ఇక్కడ ఏమంటున్నాడంటే, మనము ఒక్కసారి ఏదంటే 10వ వచనం చూడండి. అయితే ఈ లోకపు జారులతోనైనాను, లోబులతోనైనాను, దోచుకున్న వారితోనైనాను, విగ్రహాలతోనైనా ఏమాత్రం సాంగత్యం చేయవద్దని కాదు. అంటే అలాంటి పాపం చేసేవారితో మనము ఉండకూడదు, సహవాసం చేయొద్దని నేను చెప్పట్లేదు. అంటే వాళ్ళు చేస్తారు, కానీ వారిని దేవుళ్ళలోకి నడిపించాలంటే వారితో స్నేహపూర్వకంగా ఉంటూ మన పవిత్రతను మనం కాపాడుకుంటూ మనము వారి ఎదుట మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తూ వారిని దేవుని ఎదుగు నడిపించాలి. కానీ సంఘములో ఉన్న ఒక సహోదరుడే కనుక ఇలా చేస్తున్నట్లయితే వాడితో సహవాసం చేయొద్దు, వాడిని వెలేసేయండి. వెలివేయటంలో ఉన్న ముఖ్య ఉద్దేశం మాత్రం గుర్తుపెట్టుకోనండి. వాడు మనసు పొందేలాగిన, వాడు పశ్చాత్తాపడగలిగిన వాడితో మాట్లాడండి. మొట్టమొదటిగా వ్యక్తిగతంగా మాట్లాడండి, సంఘంతో 2-3 సాక్షుల మధ్యతో మాట్లాడండి, సంఘంతో మాట్లాడండి. అటు పిమ్మట వాడికి బుద్ధి వచ్చేలాగిన వాడిని గద్దించండి, అందరి ఎదుట వాడిని వెలివేయండి అంటున్నాడు. సో ఒక దైవజనుడు ఏం స్టేట్మెంట్ చేశాడంటే, వీ కెనాట్ ఐసోలేట్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ ద వరల్డ్ బట్ కెన్ సపరేట్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ ద డిజోబీడియంట్ బిలీవర్. మనము ఈ లోకములో నుంచి మనము ఐసోలేట్ అంటే ఒంటరి అయిపోలేము, కానీ అవిధేయుడైన సహోదరితో మనం ప్రత్యేకంగా విడిగా ఉండి మనం జీవించగలం. అర్థమైందా? ఈ లోకములో ఉన్న పాపులతో వేరైపోయి ఈ లోకములో నుంచి మనం జీవించలేము, కానీ సంఘములో పాపములో ఉన్న సహోదరుడి నుంచి వేరుగా ఉండి, ప్రత్యేకంగా ఉండి, కడగా ఉండి, ప్రత్యేకమైన పవిత్రమైన జీవితాన్ని జీవించి మనము వేరుగా ఉండి మనము దేవుని యొక్క క్రమశిక్షణకు లోబడి మనం జీవించగలిగిన వారంగా, అటువంటి విశ్వాసంగా ఉండాలి అని పౌలు భక్తుడు చెప్తున్నాడు. అందుకనే మనము గడిచిన 2 వారాల క్రితం మీ దేహము దేవుని ఆలయం ఉన్నది, దేవునితో దేవుణ్ణి మహిమపరచండి అని చెప్పాడు. అంటే ఈ ఇష్యూ ఆయన మనసులో ఉన్నట్టుంది. ఈ సంఘంలో జరుగుతున్న ఈ జారత్వం అనే ఇష్యూ ఆయన మనసులో ఉంది కాబట్టి శరీరం గురించి, ఆత్మ గురించి, అలాగే గడిచిన వారం మనం చూసాం. సో శరీరము, ప్రాణ, ఆత్మ ఈ 3 దేవునికి ప్రాముఖ్యమైనవి. శరీరం లేకుండా మన ప్రాణం లేదు, మన ఆత్మ కూడా నివసించలేదు. సో ఈ 3టిని మనము చూస్తున్న ద్వారా, చేస్తున్న ద్వారా, వింటున్న ద్వారా, మనం మాట్లాడుతున్న ద్వారా, మనం తాకుతున్న ద్వారా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక ఇన్సిడెంట్ ఒకసారి చదివాను. ఏంటంటే, ఎప్పుడైనా సరే మీరు సంఘ విశ్వాసులుగా ఉన్నప్పుడు, ఎవరింటికైనా విశ్వాస ఇంటికి వెళ్తున్నప్పుడు భార్యాభర్తలుగా మాత్రమే కలిసి వెళ్ళండి, ఒంటరిగా వెళ్ళదు. సంఘ నాయకుడిగా ఉన్న నేనైనా సరే నా భార్య లేకుండా ఏ గృహ దర్శనాన్ని నేను చేయడానికి నేను ఇష్టపడను. ఎందుకంటే అపవాది పొంచి ఉంటాడు. ఏ సందర్భంలోనైనా అపవాది మన మనసుల్లో ఉండకూడని పురుగులను మన మనసులో పెట్టి మనల్ని జాగ్రత్తలో పడేసే ఛాన్స్ ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు. ఆ దైవజనుడు ఏమంటాడంటే, ఆ దైవజనుడు ఒకసారి ఆయన జీవితంలో జరిగింది. ఒకసారి ఇలా గృహదర్శనానికి వెళ్ళాడంట, ఒక ఇంటిని దర్శించడానికి. అప్పుడు ఆమె భర్త లేడు, ఈమె భార్యను తీసుకోకుండా వెళ్ళాడు. ఆమె ఇమోషనల్గా ఏం చేసిందంటే, ఇది ఇక్కడ కాదులే వేరే కంట్రీలో జరిగింది, ఇమోషనల్ అయిపోయి ఆ సంఘటనలో ఆమె వెళ్ళి ఆయన హత్తుకుంది. వెంటనే ఇమోషన్స్ రైజ్ అయినాయి, జరగకూడని సంఘటన జరిగింది. ఆమెను ఓదార్స్తున్నట్టుగా చేసి ఈయన ఆమె ఒళ్ళో పడ్డాడు. ఇది అన్యజనుల్లో కూడా జరగని క్రియలు. ఇలాంటివి అపవాది కొన్ని సందులు వాడుకుంటూ ఉంటాడు. మన లూప్ హోల్స్ మనమే ఇస్తూ ఉంటాం. సో కాబట్టి ప్రియులారా, మనము పావురం వలె నిష్కపటంగాను, పాము వలె మెలకువగాను మనము దాన్ని ఏమంటారు, వివేచన కలిగి మనం ఉండాలి. మనము ఎంతవరకు ఉండాలో మనము అంతవరకు మనం ఉండాలి. మన బౌండరీస్ని మనం దాటి వెళ్ళకూడదు. అపవాది అనేవాడు ఉన్నాడు. మనము మన పవిత్రతను కాపాడుకునే విషయంలో,
ఇతరులను సంరక్షించే విషయంలో కూడా సంఘముగా మన బాధ్యతను మీరు వ్యక్తిగతంగా తీసుకోవాలి. నా వంతు నేను, మీ వంతు వేరు సంఘముగా మనము ఇది తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని పౌలు భక్తుడి ఉదయకాలం ముందు ఈ యొక్క అధ్యాయం ద్వారా పవిత్రతను మీరు కాపాడుకోనండి మీకు మీరే. అలాగే సంఘములో ఉన్న పవిత్రతను మీరే సంరక్షించుకోనండి. మీరు సంరక్షించాలి. మన బాధ్యత, మనందరి బాధ్యత. సో సంఘం అనేది పాపుల గుంపు, కానీ పాపములో జీవించటానికి దేవుడు మనల్ని ఇతరుల లోకంలో నుంచి మనల్ని వేరుపరచుకోలేదు. పవిత్రులుగా జీవించటానికి, ఆయన రాకడలో మన ప్రాణ ఆత్మ దేహ శరీరములు నిందారహితములుగా ఉండటం కోసమే. ఆమేన్. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించునుగాక. మనము అందరం తలలు వంచి మనము ప్రార్థన చేసుకుందాం.